షేరికీలు పెట్టుకుంటే షేరి సొమ్ము పంపించిన పేలకు చుట్టు పట్టుకుంటా ఈ పేలకు చుట్టు పట్టుకుంటా నేనేమనుకున్నట్టే వాడు చుట్టు పట్టుకుంటే రంగనాయక
పెనక చుట్టూ పెట్టుకున్నాడు పేరు చూస్తాడు అనుకుంటే పేరుని పోలీసు వాళ్ళు పక్కన కొట్టి పంపించాడు చేతి మాత్రం పేరు లేపి నేను ఏం జనాలు స్వామి ఇక్కడ వచ్చేసిన లక్షలాది మంది జనాలకు ఫోకస్ లైట్లకు షామీనాలకు కుర్చీలకు బాగా పాడుతున్న మైక్ అందరికి పెడతా ఉన్నా స్వామి అవును అప్పుడు పెట్టేసినాం కదా కాఫీకు కాఫీ పెట్టుకొచ్చాకే మేము వద్దండి ఇప్పుడు 4 డబ్బాలు పెట్టుకొని సంబరాలు వద్దంటా ఉంటే ఇప్పుడు అమ్ముడే మర్చిపోయింది అయినప్పుడు ఇంకా ఇంక లేదా ఇంకా అన్ని కాఫీ పెట్టుకురావాలి సర్వమంగళ రామ కాఫీ పెట్టుకురాదంట అంతే కదా పాట పడండి ఏం పాట కావచ్చు అందమైన వెన్నెలలోన సంస్కారవంతుడు వచ్చారు రాజ్యములకు సంస్కారం మా ఇంటికి పుట్టిండే స్వామి ముందర సత్యాచంద్రుడు ఎవరనుకుంటున్నా మా చిన్న ఆయన కూతురు పెద్ద మా బిడ్డ మన అత్తాతగారు వాళ్ళ తాతగారు ముత్తాతగారు వాళ్ళ ఒకరు మొత్తం ఏడు పురుషుల సంబంధం సత్య హరిచంద్రుడు మా ఇంటి పక్కింటి అయిపో నేను అబద్ధం నా నోట్లో ముక్కరా స్వామి జల్లిదప్ప అబద్ధం చెప్తే అబద్ధం చెప్తే చాలా బతుకులు జల్లి చెప్తే బతుకుతారు కదా అబద్ధం ఎందుకు ఉంటారు అవునా అవును అన్నాళ్ళు తమ్ముళ్ళేమే అవును నిజాయితీగా బతకాలి నిజాయితీగా బతుకో అవును నువ్వు చెప్పిన పని చేయి అక్కడ అక్క అనాలి నీకు అసలు విషయం తెలిసిన మా నాయన గారు పుట్టిందిరా అవును మా పెద్దనాయన మంచోడు అనిపించుకుని 3 ఏళ్ళకి చచ్చిపో మా నాయన వాళ్ళ దగ్గర బాగా పెట్టేట్లు తినా 100 ఏళ్ళు బతికా మా నాయన కొంచెం మా ఆయన విషయం ఏమిటా గోయింది లోపల ఏం చేస్తాడంటే ఉన్నారు తప్పుడే వారమే రాజులకి చెప్పుకొచ్చాం నిజాయితీ ఎలా ఉంటుందో ప్రజలతో ఎలా మాట్లాడాలి ఎలా బ్రతకాలి అనుకూలంగా ఎలా ఉండాలి చెప్పిన పని ఎలా చేయాలి కాదు చెప్తే చేస్తే చేయాలి అది అలాంటి విధి బుద్ధులు నేర్పిన వాళ్ళకి చూడు చెప్పండి
రామచంద్రుడా రాఘవరెడ్డి నేర్చుకో నేర్చుకో అంటే అది చేస్తున్నావు కదా నువ్వు కూడా మా అమ్మ చచ్చిపోయినప్పుడు కూడా అసలు అటువంటి ఓలిగుండ రాజ్యం పరిపాలిస్తే నా పేరు పెద్దరాఘవరెడ్డి ఆడవాళ్ళతో ఏమన్నా ఆడవాళ్ళతో మాట్లాడు చికెన్ పకోడుకుంది ఏ వారం ఈరోజు వ్యాపారం తినేదానికి మూర్ఖుడా వారము ఒక్క పొద్దులు అయితే చాలా ముఖ్యం ముఖ్యం ఒక్క పొద్దులు అట్లే ఉండవు చికెన్ పకోడు చచ్చిపోతావా ఆదివారం కానీ శనివారం కానీ సోమవారం కానీ అప్పుడు ఏదో కొంచెం వ్యసనంలో రుచుకోవాలి అవును అప్పుడు ఏదో వ్యసనం ప్రతిరోజు కూర్చొని ఆలోచిస్తూనే ఉండేవాడిని ఆలోచించాడు అలా కాదు సేతాలు ఎలా ఉన్నాయి నా కొడుకులు చేస్తున్నారో లేదో సేతములని కొట్టుకో చెప్పడం నాకు అట్లా అబద్ధాలు చెప్పదు నువ్వు కొట్టుకోసి నీ గురించి అప్పుడు నాకు తెలియదు 90 వచ్చిందా అంటే నందుకు లేకపోతే మళ్ళీ పూలు బాగుంటాయా రోజా పూలు బాగుంటాయి లేకపోతే రోజు కాయలు బాగుంటాయి బాగానే ఉంటుంది 30 గ్రామాల గురించి చూపిరెడ్డి 60 హక్కుదారుడిగా పేరు కాల్చిన ఈ రాఘవరెడ్డి ఏ మతములో జన్మించి ఉన్నాడు తెలుసా చెప్పండి పడినామా చూడవరు నా పుట్టిన వాడు జన్మించినటువంటి శివనాగిరెడ్డి అప్పుడు లేపు కానీ నలిపే జొన్నలన్నీ కింద పోసేసినారు బొరుగులా అవి కూడా తిన్నా అవి ఎరువు రుచుంటాయి రుచిగా పండుగ తినాలంటే అవి ధర్మకోలు అనుకోనికి అప్పుడు చేతానుకోలేదు ఎందుకు వాసన చూపించింది నాకు అప్పుడు డౌట్ వస్తుంది ఎందుకన్నా అప్పుడప్పుడు వాంతి కాకుండా అంటే ఏమర్థమా అదే వాదన పట్టినప్పుడు ముక్కట్లు గంటల అయిపోయింది అది ఆడదు కాదుగా ఆడదు కాదు కాదు పెట్టుకుని ఆడదు కల్లర మాత్రమే ఆడదే పైన మళ్ళీ లోపలంతా గులాబీ బుద్ధి దానికి కూడా భయమే చేరిపోతుంది ఎలా తీసుకుందామని ఆడది మగవాన్ని పెంచుతుందా రౌడీ రంగమ్మ అమ్మ చూద్దాం రాని రాని దాని మా కూడా తెలుసా నీకు తెలియదా తెలీదు తెలుసురా కాఫీ వస్తానండి కొంచెం పనుకొని రాపో మళ్ళా చల్లగా అయిపోతుంది నేను కూడా